సంక్రాంతి ఇది పండగ కాదు, పవర్ షో. అవును, 2 ట్రైలర్ లాంచ్లు, ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒక స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్. అంటే ఒకే రోజున 4 భారీ సినిమా వేడుకలు. మొత్తానికి టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఒకే ఫ్రీక్వెన్సీ, అదే సినిమా ఫీవర్. సంక్రాంతి ఈసారి టాలీవుడ్కి మామూలు పండగ కాదు. బాక్సాఫీస్ దగ్గర భారీ యుద్ధమే జరగబోతోంది. మరి స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు మొత్తం 7 సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ప్రభాస్, చిరంజీవి లాంటి పాన్ ఇండియా స్టార్స్తో పాటు రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్, శ్రీవిష్ణు. వీళ్ళే కాక పరభాష నుంచి విజయ్, శివకార్తికేయన్ల సినిమాలు. ఇంత పోటీ మధ్యలో టాలీవుడ్లో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. జనవరి 7 ఈ ఒక్కరోజే ఇండస్ట్రీ మొత్తం కలకల రాబోతోంది. ఎందుకంటే 2 ట్రైలర్ లాంచ్లు, ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒక స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్. అంటే ఒకే రోజున 4 భారీ సినిమా వేడుకలు. సంక్రాంతి బరిలో ఉన్నది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలు ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే 2 సినిమాల ట్రైలర్లు రిలీజ్ అవ్వగా మరో 3 ట్రైలర్లు రావాల్సి ఉంది. ఈ క్రమంలో చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 7న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఇక దీనికి మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పేరు పెట్టేసింది మూవీ టీం. ఇక అదే రోజు సాయంత్రం 4:05 రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్. తర్వాత కేవలం 2 గంటల గ్యాప్లోనే సాయంత్రం 6:04 నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్. అంతేకాదండోయ్, ది రాజాసాబ్ సినిమా నుంచి కూడా అదే రోజు ఒక పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. ఒకే రోజున ఇన్ని ఈవెంట్లు, 2 గంటల్లో 2 ట్రైలర్ లాంచ్లు. ఇదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. ఇక సినిమాల రిలీజ్ డేట్స్ చూస్తే జనవరి 9న ది రాజాసాబ్, 12న మనశంకర వరప్రసాద్ గారు, 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి, 14న అనగనగా ఒక రాజు మరియు నారీ నారీ నడుమ మురారి. మొత్తానికి ఈ సంక్రాంతికి స్టార్స్, స్టోరీస్, సౌండ్స్, స్క్రీన్స్ అన్నీ కలిసి టాలీవుడ్ బాక్సాఫీస్ను హీట్ ఎక్కించబోతున్నాయన్నమాట. చూడాలి ఈ పొంగల్ దంగల్లో ఎవరు విజేతగా నిలుస్తారు. For more videos like this, subscribe Big TV channel.